హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. గడిచిన వారం మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చెప్పాలంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా తగ్గుముఖం పట్టాయి, అంటే నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. బిలో 60,000కి సెన్సెక్స్ కూడా వచ్చింది. తర్వాత నిఫ్టీ ఏమో 17,800 రేంజ్, అంటే 750-800 రేంజ్కి వచ్చింది. అంటే దీన్ని బట్టి మార్కెట్ గురించి చెప్పాలంటే కొంచెం క్రిటికలే. బిగ్ ఫాల్ ఉండకపోవచ్చు, కానీ సెంటిమెంట్ మాత్రం నెగిటివ్గా ఉంది చాలా రోజులుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎఫ్ఐఎస్ చూడండి, 3,900 crore సోల్డ్ ప్లస్. అంటే లాస్ట్ సెలవు రోజు ముందు, అంటే ఫ్రైడే సెలవు కదా మనకి, గురునానక్ దీని పుణ్యం అని, థర్స్డే 3,900 కోట్లకు పైచులకు ఎఫ్ఐఎస్ అమ్మారు. కానీ మన డిఐఎస్ అంతేం కొనలేదు, 1,500 కోట్ల చిల్లర దగ్గర కొన్నారు. అంటే దట్ ఇండికేట్స్, అంటే వాళ్ళు అమ్మారు కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ వీక్ అని కాదు. ఓవరాల్గా ఏంటంటే దిస్ రిఫ్లెక్ట్స్ దట్ మార్కెట్ ఈజ్ ఫీలింగ్ దట్ ఈక్విటీస్ ఆర్ ఓవర్ వాల్యూడ్. ఇప్పుడు అదే ఆ రీజనే చెప్తున్నారు. అయితే మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అన్నది ఇంతకుముందు కాదా అంటే, ఇంతకుముందు ఓవర్ వాల్యూడే. మరి ఎందుకు కొన్నారండి అప్పుడు ఎగబడి అంటే? అప్పుడేదో కొన్నారు అంటే ఇంకా ఏ రీజన్ చెప్తారంటే, మనం క్వార్టర్లీ రిజల్ట్స్ వరకు చూద్దామని చెప్పి చూసాము. క్వార్టర్లీ రిజల్ట్స్ అంత గొప్పగా ఏమి లేవు, మేము ఊహించినంతగా లేవు, కాబట్టి కొంత తగ్గించడం అవసరం. అంటే మీకు పిఈ రేషియో, నిఫ్టీ తాలూకు పిఈ రేషియో 24-25 రేంజ్లో ఉంది కదా. ఈ 24-25 కూడా ఎక్కువ అండి, ఏ 21-22 రేంజ్ అయితే బాగుంటుంది అనేది ఒక వర్గం తాలూకు ఉవాచ. అయితే అప్పుడే ఎగబడి కొనేసేటప్పుడు తెలీదా అంటే అంతే. ఎగబడి కొనేస్తారు, పడేసేటప్పుడు కూడా పడేస్తుంటారు. పడేసేటప్పుడు ఏవో రీజన్స్ చెప్తుంటారు. మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గటం పెరగటం మామూలే. మార్కెట్లో కొంచెం ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, రోజు చాలా రోజులుగా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఇదంతా నాన్ సెన్సికల్గా అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ ఇమ్మెటీరియల్. మార్కెట్లు ఓవరాల్గా పైకి పోతూనే ఉంటాయి, మధ్యలో తగ్గుతూ పోతూ ఉంటాయి. ఏకదాటిగా పెరగవు కాబట్టి మధ్యలో తగ్గుతాయి, తగ్గినట్టు తగ్గి మళ్ళీ పికప్ అవుతాయి. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు ద మార్కెట్స్. అందువల్ల ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ టు వర్రీ అబౌట్ ది మార్కెట్స్. అయితే ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, జరగవలసిందేంటి? వీక్ అహెడ్, నెక్స్ట్ వీక్ గురించి ఆలోచిస్తే మార్కెట్ ఒక పక్కన ఇన్ఫ్లేషన్ అంటున్నారు, ఇంకో పక్కనేమో అంత గ్రోత్, అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అంత గొప్పగా ఏమి లేవు అంటున్నారు. మరో పక్కన రికార్డ్ లెవెల్లో ఐపీఓస్, 2021 ఈజ్ అ రికార్డ్ ఇయర్ ఆఫ్ ఐపీఓస్. అంటే 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000 కోట్లైనా ఎగ్జాక్ట్గా ఫిగర్స్ నేను గుర్తులేదు, కానీ ఈ మధ్యకాలంలో ఇంత హయ్యెస్ట్ ఐపీఓ కలెక్షన్ జరగలేదు. 2021లో చాలా, 2020 కంటే 2021లో ఐపీఓస్ ఉధృతంగా వచ్చాయి, బాగా వసూలు చేసుకెళ్ళిపోయారు. చెప్పాలంటే పబ్లిక్ దగ్గర లేదా ఇన్వెస్టర్స్ దగ్గర చాలా అమౌంట్ పట్టుకెళ్ళిపోయారు. కొంత లిక్విడిటీ ఎఫెక్ట్ అవుతుంది కదండి, ఐపీఓల్లోకి వెళ్ళిపోయింది డబ్బు. లిక్విడిటీ ఎఫెక్ట్ అవుతుందా అవుదా? ముఖ్యంగా ఏ ఐపీఓస్ అయితే బాగా లేవో, ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉంది, ఇంక ఇప్పుడిప్పుడే ఇట్స్ ఓన్లీ బిగినింగ్ అనుకోండి, అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు, చూడాలి. మరి 1000కి వెళ్ళిపోతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా మోకులేసి లాగుతారా, 1,500, 2,000 రేంజ్కి తీసుకెళ్తారా
అది మనం వేచి చూడాల్సింది. అది వదిలేపెడితే ఓవరాల్గా కొన్ని ఐపీఓస్ చూసారా నెగిటివ్లో కోట్ అవుతున్నాయి. కొన్ని ఐపీఓస్ చాలా బాగా చక్కగా వెళ్తున్నాయి. చక్కగా వెళ్తున్న వాటికి పర్వాలేదు, ఉంచుకుంటారు లేదా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కానీ నెగిటివ్లో వెళ్ళిన వాటి పరిస్థితి ఏంటి? లాస్ బుక్ చేసుకోలేము కదా, చాలామంది చేయరు కదా. ఎందుకు చేయాలి నిజానికి? కొన్ని వాటిలో ఫాలింగ్ నైఫ్సే, ఇంకేం లేదు, తిన్నగా కిందకి దిగుతూనే ఉంటాయి, పడుతూ ఉంటాయి. బాటము ఎక్కడా దొరకదు, వాటికి దిగుతూనే ఉంటాయి. సముద్రం లోతు చూద్దామని దిగితే ఎక్కడుంటాం? దిగుతూనే ఉంటాం, ఎక్కడ అంచు దొరకదు. అట్లానే కొన్ని స్టాక్స్ అలా పడిపోయే అవకాశం కూడా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐపీఓ ఈజ్ అన్ ఐపీఓ. ఐపీఓలో డబ్బులు పెట్టుకెళ్ళిపోవటం, ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఏమాత్రం ఎంకరేజింగ్గా లేవు. యూరోప్ తీసుకోండి, యూరోప్ ఎప్పటి నుంచో ఈ కరోనా నుంచి ఇంకా సరిగా బయటపడనే లేదు యూరోప్. రష్యా ఒకటి, మరి అమెరికా అంటే కొంచెం మిక్స్డ్గా ఉంది. ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా ఇంకా కరోనా గురించి మాట్లాడుతున్నాయి, కరోనా ఎఫెక్టెడే. లక్కీగా ఇండియాలో మనం కరోనా గురించి ఎక్కువ వర్రీ అవటం లేదు. ఎందుకంటే 100 crore ప్లస్ పాపులేషన్కి వ్యాక్సినేషన్స్ జరిగాయి అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. బాగానే చేశారని చెప్పాలి. థ్యాంక్స్ టు వ్యాక్సినేషన్. బహుశా వ్యాక్సినేషన్ వల్ల రాలేదా, లేకపోతే మనలో ఇమ్యూనిటీ న్యాచురల్గానే పెరిగి ఉందా? బట్ వాట్ ఎవర్ బి ద రీజన్, వీఆర్ ఓకే. బట్ ఇప్పటి వరకు అయితే రాలేదు థర్డ్ వేవ్. మనకి చెప్పాలంటే రాదని కాదు, కానీ రాకపోవచ్చు కూడా. మరి చైనా లాంటి దేశాల్లో కూడా ఇంకా దే ఆర్ స్ట్రగ్లింగ్. బట్ ఇండియాలో ఆ స్ట్రగుల్ లేదు. అదొకటే ప్లస్ పాయింట్. ఈ గ్రేట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఆ స్ట్రగుల్ లేదు. అంతవరకే చెప్పగలం. బట్ రికవర్ అవ్వటం లేదా మార్కెట్? బాగానే ఉంది కదండి. ఇప్పుడంటే మార్కెట్ రికవర్ అయ్యి బాగున్నప్పుడు పడుతుంది, బాగున్నప్పుడు పెరుగుతుంది. అదేంటంటే ఫ్యూచర్. బాగున్నప్పుడు పెరగటం అంటే కరోనా వచ్చి సెకండ్ వేవ్లో అతలాకుతలం అయిపోయింది దేశం అంతా. ఎంతోమంది ప్రాణాలు వదిలేశారు, లెక్కలేదు. మన ఆప్తమిత్రులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎంతమంది పోలేదు. థ్యాంక్ గాడ్ మనం మిగిలిన్నాం. అప్పుడు కూడా మార్కెట్లో ఏం తగ్గలేదు, జస్ట్ రేంజ్ బౌండ్గా నడిచింది చాలా కాలం, తర్వాత మళ్ళీ అందుకుంది. నిజం చెప్పాలంటే వర్తమాన స్థితిని కాదు కదా మార్కెట్ చూసేది. మార్కెట్ ఎప్పుడు కూడా ఇట్ లుక్స్ అహెడ్, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని. అంటే మార్కెట్ ఏంటి ఎక్స్పెక్ట్ చేసిందంటే ఇట్ ఈస్ ఓకే, ప్రజెంట్ రియాలిటీ బాగోలేదు, కానీ పికప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. కరోనా సిచ్యువేషన్ ఏముందిలే, టెంపరీ, గవర్నమెంట్ ఫైనల్గా మేనేజ్ చేస్తుంది, ఇట్లా అనమాట. అట్లాగే పెంచేశారు, 18,000 పైగా తీసుకెళ్లారు. చాలా పీక్. అంటే 18,000 పైకి వెళ్ళటం అయినా చిన్న విషయం కాదు కదా ఇంత షార్ట్ రన్లో. అండ్ హెన్స్ కరెక్షన్. ఇప్పుడు 17,700, 800 రేంజ్ ఉంది. అయితే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే 17,650 ఇది ఓకే. ఇక్కడి నుంచి దిగువకు వస్తే ప్రమాదం. అంటే పెద్ద ప్రమాదం కాదు, కానీ చిన్న ప్రమాదం. ఎట్లా అంటే 17,650 రేంజ్కి వస్తే, అంతకన్నా దిగువకు వస్తే, అక్కడికి వస్తే అక్కడ సపోర్ట్ రావాలి. ఆ మాటకు వస్తే మండే కూడా సపోర్ట్ రావచ్చు. మండే సపోర్ట్ రాకపోతే 650 రేంజ్లో సపోర్ట్ రావాలి. ఇంకొక 100-125 పాయింట్లు అనుకుందాం. ఇక్కడ నుంచి దిగితే, దీనికంటే దిగువన ఉంటే మార్కెట్ రిస్కేనండి. అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎక్కడుందంటే 17,400, 400+. ఇది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. మరి ఇది కూడా దిగితేనండి అంటే ఇది ఇప్పుడు చెప్పలేం. మనం కారు నడుపుతున్నాం కానీ 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రాత్రిపూట, చీకటి. ఆ 100 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం అంతా మన కారు చూపించదుగా, మన కారు లైట్లు చూపించవుగా. మా అయితే ఒక 10 మీటర్లు చూపిస్తుంది. మనం ముందుకు వెళుతూ ఉంటే అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, దారి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడుండి
100 కిలోమీటర్ల దూరం, ఈ దూరం మొత్తాన్ని మొత్తం ఎలా ఉందో అని ఒకసారి చూపించమంటే అంత చీకటిగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ 10 మీటర్స్ తప్ప మిగతా అంతా చీకటిగానే ఉంటుంది. ఎందుకని అలా ఉంటుందంటే అదంతే, ముందుకు వెళ్తుంటే ఇంకా కనబడుతుంది, ముందుకు వెళ్ళే కొద్దీ కనబడుతుంది, అంతేగాని ఇక్కడి నుంచి కనబడదు. మొత్తం 100 కిలోమీటర్ల దూరంలో వెళ్తురు. మార్కెట్ కూడా అంతే, 17,400 దగ్గరికి నుంచి ఇంకా తగ్గితేనో దట్ వీ హ్యావ్ టు సీ. బట్ ఫర్ ది టైం బీయింగ్ 17,650 దగ్గర వాచ్ చేయండి, అక్కడ సపోర్ట్ రావాలి. ఇది తగ్గితే రేపు మండే నుంచి ఇంకా తగ్గకుండా కొంచెం రికవర్ అయితే మళ్ళీ డిఫరెంట్ స్టోరీ. మండే తగ్గితే 17,650 అనేది ఒక లెవెలు, 660, 650 లెవెలు. అంతకన్నా దిగితే అంటే దిగటం ఉంటే దిగొచ్చు కాక, దిగినట్టు దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంట్రాడే రికవర్ అయిపోవచ్చు కదా. అంటే డిసైసివ్గా క్లోజింగ్ తీసుకోవాలి మనం. 17,650 కంటే దిగువన క్లోజ్ అయితే అంటే ఇంకా అయిపోలేదు అని, ఇంకా తగ్గొచ్చు అని అర్థం చేసుకోవాలి. అందుకని ఏంటంటే ఇంకా ఫర్దర్ వీక్నెస్ ఇండికేట్ చేస్తున్నది అని అర్థం చేసుకోండి. ఓకే అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మార్కెట్స్ అండి. తర్వాత స్క్రిప్ట్స్ టు వాచ్. మార్కెట్లో కరెక్షన్ వస్తే భయపడకూడదు, అది అలవాటు చేసుకోవాలి. ఎందుకు అలవాటు చేసుకోవాలి? కరెక్షన్స్ మామూలే కదా. ఇప్పుడు సుఖదుఖాలు, జీవితంలో సుఖదుఖాలు లాంటి మార్కెట్లు తగ్గటం పెరగటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖంగా ఉన్నప్పుడు పొంగిపోవటం కాదు కదా లైఫ్. దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి కదా, అదే కదా లైఫ్. అట్లాగే మార్కెట్లు తగ్గిపోతుంటే అమ్మో అమ్మో ఏంటి ఇంకా అయిపోయింది అంతే, ఇంకా నెత్తి పట్టుకుని కూర్చోకూడదు. ఎవరు కూర్చుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈక్విటీలో పెట్టిన వాళ్ళు, లేకపోతే ఇంకా కొంతమంది అయితే అప్పులు చేసి పెట్టిన వాళ్ళు, ఇంకా పెరిగిపోద్ది ఈ దెబ్బతో ఈ లక్షలు నేను 5 లక్షలు చేయాలి నేను ఎలాగైనా అని అప్పు చేసి పెట్టేవాళ్ళు. అట్లా జరగదండి. ఈ 5 లక్షలు చేసేస్తాను ఏమైనా సరే అని చెప్పి ఈక్విటీలో ఇంకేముంది, ఇంత పెరిగిపోయింది అంత పెరిగిపోయింది ఇంకా పెరిగిపోద్ది అలా ఉంటుంది ఇలా ఉంటుందని రోజు పిక్చర్ చూడొద్దు. పెరుగుతుంది, స్టడీగా పెరుగుతుంది, కొద్దిగా పెరుగుతుంది, మధ్యలో తగ్గుతూ ఉంటుంది. ఇంకా నేను ₹1,00,000 పెడతాను, నాకు 5 లక్షలు 10 లక్షలు అయిపోవాలి, లేకపోతే ₹1,00,00,000 అయిపోవాలి అని లాటరీ టైపు, అట్లా స్పెక్యులేటివ్ లాటరీ టైప్ చేయాలంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది డెఫినెట్గా. ఆ క్రిప్టో కరెన్సీలో లాటరీ అది. చిన్నవి వస్తున్నాయి కదా, మరీ చిన్న కాయిన్స్ వస్తున్నాయి కదా. ఏదో ఎవరో చెప్తున్నారు, షిబాయిను, ఫ్లోకీను, ఏదో బ్లూ మూన్ నైట్ ఏదో ఇంకా ఉన్నాయిలేండి, ఏవో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అట్లాంటి వాటిలో పెట్టేసేసి లాటరీ అది వచ్చిందా, లాటరీ టికెట్ తగిలిందా, తగిలేస్తుంది అంతే, లేకపోతే పోతుంది. స్టాక్ మార్కెట్లో మాత్రం అలాంటిది పాసిబిలిటీ లేదు. అందువల్ల ఏంటంటే స్లో అండ్ స్టడీ, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ కదా స్టాక్ మార్కెట్ అనేది. సంవత్సరం ఎన్నో డికేడ్స్ టుగెదర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ అయి వచ్చింది. దీనికి రెగ్యులేటర్ ఉన్నాడు, అంతా ఉంది, పద్ధతిగా నడుస్తుంది. తర్వాత దీని తాలూకు కంపెనీల షేర్ల తాలూకు రిజల్ట్ అంటే ప్రైసెస్ ఎప్పుడు కూడా కంపెనీల తాలూకు పెర్ఫార్మెన్స్ అండ్ ఎకానమిక్ గ్రోత్ వీటి మీద బేస్ అయ్యి ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే మిరాకిల్స్ ఏమీ స్టాక్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్రిప్టో కరెన్సీలో పాసిబిలిటీ ఉంది ఇంకా కొన్నాళ్ళు, ఎందుకంటే ఇంకా కొన్నాళ్ళు ఉంది స్కోపు. తర్వాత మెల్లిగా రెగ్యులేటర్స్ వచ్చేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులేటెడ్. అప్పుడు ఈ వాలటాలిటీ కొంచెం తగ్గుతుంది. తగ్గినప్పుడు అప్పుడు అక్కడ ఇంత ఎక్కువ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. బట్ ఫర్ ది టైం బీయింగ్ అంతే. స్టాక్ మార్కెట్కి మాత్రం అట్లాంటి పాసిబిలిటీ లేదు. కాబట్టి మార్కెట్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు క్యాష్ ఉండాలి. ఇంకా తగ్గితే మన దగ్గర క్యాష్ ఉంటే అప్పుడు ఓకే, భయపడం. మన దగ్గర ఉన్న క్యాష్ అంతా పెట్టేసి ఉంటే భయపడతాం. అంతేకాకుండా ఎంత గొప్పగా పెరుగుతున్న ఇప్పుడు
18,000 చిల్లర వెళ్ళింది కదా, 17,000 ఉందనుకోండి, 18,600 దాకా వెళ్ళింది కదా, అక్కడే అవుతుందని నేను అనటం లేదు. 21,000 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 1.5 years, 1.5 year లోగా. 1.5 yearలో ఓన్లీ 3,000 పాయింట్సా అని కొంతమంది అనుకుంటుంటారు. మధ్యలో చూడండి ఎన్ని అతుకులు బతుకులు, కిందకి పైకి బోల్డంత టైం తీసుకుంటుంది. బడిబడిగా వెళ్ళిపోదు 21,000కి. 1 year, 1.5 year నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ మే గో రాంగ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను చేసేది గెస్సింగే కదా. కాబట్టి మార్కెట్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ టైము, ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో ఎన్కాష్ చేసుకోవాలంటే తగ్గినప్పుడు, కొంచెం బాగా తగ్గింది అనిపించినప్పుడు మన దగ్గర క్యాష్ ఉంటే భయపడం, కొనుక్కుంటాం. బయింగ్ మనీ, అదర్వైజ్ వీ విల్ లూజ్ వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీస్. బయింగ్ ఎప్పుడు కూడా తగ్గుతున్నప్పుడు, తగ్గినప్పుడే కానీ పెరుగుతున్నప్పుడు పెద్దగా బయింగ్ గురించి ఆలోచించకూడదు. ఆ మాటకు వస్తే పెరిగే కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్టివ్గా చూసేవాళ్ళు, వెరీ లాంగ్ టర్మ్ పట్టించుకోని వాళ్ళు పర్వాలేదు, ఏం చేయక్కర్లేదు. అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి లిక్విడిటీ ఉండదు, ప్రాబ్లం ఉండదు. మన దగ్గర ఎప్పుడూ కొంచెం క్యాష్ ఉంటుంది. ఎప్పుడైతే లిక్విడిటీ ఉందో భయపడం, వీ కెన్ ఇన్వెస్ట్ ఫర్దర్, వీ కెన్ బై ఫర్దర్. లేకపోతే అలా పెట్టి కూర్చుంటే అది కొద్దిగా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని తీరవలసిందే. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు చూడండి, వేదాంత బాగా పెరిగింది. 58 నుంచి 58 ఆ ప్రాంతాల నుంచి 376 ఎంతకు వెళ్ళింది. ఇప్పుడు ఎంత ఉంది, 300+ ఉంది. మర్జర్ అనౌన్స్ చేసిన తర్వాత, డీమర్జర్ అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్ ఒక రోజేమో పాజిటివ్గా ఉంది, ఇంకో రోజేమో భయపడిపోయింది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఒక 40%, 30-40% ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం బెటర్. ఎందుకని ఏంటంటే ఇప్పుడు గబగబా పడిపోతున్నది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ కూడా రాదు మళ్ళీ ఆ పని చేయడానికి. ఎక్కువ టైం పట్టవచ్చు కదా, సేఫ్ సైడ్ అంతే. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఫాల్స్ ఆర్ వెదర్ ఇట్ రైజెస్. పికప్ అయిపోతుందా, తొందరగా పికప్ అవుతుందా, లేకపోతే అలా కుంగిపోతుందా మనకు తెలియదు కదా. పీక్లో ఉంది కొంచెం, ఆల్మోస్ట్ ఫర్ ది టైం బీయింగ్ పీక్లో ఉంది. అందుకని కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటాం. తర్వాత ఇంకా తగ్గిపోతేనో చూస్తూ ఉసూరు అనిపిస్తుంది ప్రాణం. అందుకని వేదాంతాలో ఒక 30-40% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తున్నది ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి. ఎప్పటికప్పుడే మారిపోతుంది. ఆయన మనకు చెప్పి చేశాడా డీమర్జర్ చేస్తున్నాను యూనిట్స్ అని, వచ్చి సడన్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు, అనౌన్స్ చేశాడు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మార్కెట్ చూస్తున్నాడు. అందుకని మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడూ కనిపెట్టలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయ్యే అమ్మేసామని బాధపడకూడదు. ఒకవేళ 30-40% రేపు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే రేపొద్దున మళ్ళీ పికప్ అయిపోయింది అనుకోండి, అయ్యో అమ్మేసాను అనవసరంగా 40%, ఆయన వీడియో ఆ రోజు వినకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కొత్త వాళ్ళకి లేండి, పాత వాళ్ళకి అనిపించదు. ఇంకా ఉండగా 40% పోతే ఏమైంది, ఇంకా 60% ఉంది కదా, సెలబ్రేట్. ఆ 60% ఉంచుకోండి, అది పెరిగాక అమ్ముకోండి. ఛాన్స్ తీసుకున్నాం, అటు కావచ్చు ఇటు కావచ్చు. ఇంకా తగ్గిపోతే అమ్మయ్య 40% అసలు మొత్తం అమ్మేసి ఉంటే ఎంత బాగుండేది, 40% అమ్మేశాను అనుకుంటాం. రెండు వైపులా ఆలోచిస్తాం. అది వచ్చిన రిజల్ట్ని బట్టి మన డెసిషన్ని మోడిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదేం కాదు, మనకు తెలియదు కాబట్టి ఇలా చేసాం అంతే. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, దట్స్ వై వీ డిడ్ లైక్ దిస్. సో ఇందులో కావాలంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం బుల్ మార్కెట్లోనే ఉన్నాం, భయపడవలసిన పని లేదు. బేర్ ఫేజ్లోకి వెళ్ళలేదు, ఇంకా బుల్ మార్కెట్లోనే ఉన్నాం. కాబట్టి తగ్గుతున్నప్పుడు భయపడకుండా ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఇప్పుడు నేను చెప్తాను, నిన్న మొన్నటి వరకు నేను చెప్తున్నాను కదా, ఏం చెప్తున్నాను, కొంచెం పిఎస్యు బ్యాంక్స్ మీద దృష్టి పెట్టండి అని. నేను 3 స్క్రిప్ట్స్ చెప్తాను చూడండి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత కెనరా బ్యాంకు,
తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బిఓబి. ఎస్బీఐ ఎలా ఉందనుకోండి, ఎస్బీఐ షార్ట్ టర్మ్ కోసం, ఎందుకంటే చాలా 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 పెరిగిపోయింది. దీస్ ఆర్ డార్క్ హార్సెస్. ఇంకా ఉన్నాయి, మీరు స్టడీ చేయండి. నేను జస్ట్ ఊరికే 3 పికప్ చేసా, అన్నీ ఒక 13 షేర్లలోంచి 3 పికప్ చేసా. ఏమవుతుందంటే వీటిలో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, చెక్ చేసుకోండి. అయితే గబుక్కుని మండే రేపు తగ్గితే మండే గబుక్కుని కొనేయటం కాదు, మీరు స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. మీకు నచ్చితే మీరు కావాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. అయితే మీరు బై చేద్దామని అనుకుంటే విధిగా ఈ స్టాక్స్ని 2 ఇన్స్టాల్మెంట్లో కొనడానికి ప్లాన్ చేయండి. ఒక సింగిల్ గోలో 1 గోలో వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 పెట్టగలరు అనుకోండి, 5,000 పెట్టండి. ఎందుకనండి అంటే మళ్ళీ ఇంకా తగ్గితే ఆపర్చునిటీ, ఇంకొంచెం తగ్గితే యావరేజ్ చేసుకోవడానికి వీలుగా 2 సార్లు కొనుక్కోవడానికి, స్ప్లిట్ చేసి కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోండి. తర్వాత మన అదృష్టం పరీక్షించుకోవటమే. బట్ లాంగ్ రన్లో బాగుంటాయి ఇవి. ఇందులో మర్జర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం దే ఆర్ షోయింగ్ సమ్ స్ట్రెంగ్త్. వరస్ట్ ఈజ్ ఓవర్ అని నేను అన్నగానే ఓకే అనిపిస్తున్నది. వై నాట్ వి ట్రై అండి, వీ షుడ్ ట్రై. అది అందుకని లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. బాగా తక్కువ రిటర్న్ అయినా పర్వాలేదండి, రిస్క్ బాగా తక్కువగా ఉండాలి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, 1500-1550 రేంజి. ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. అది కూడా అంతే, 2 ఇన్స్టాల్మెంట్ ప్లాన్ చేసుకోవటం. ఇంకా తగ్గితే ధైర్యంగా మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవటం. దానికి అట్లా కొనుక్కోవటం వల్ల ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బట్ ఏంటంటే పెద్ద రిటర్న్ రాకపోవచ్చు, రీజనబుల్ రిటర్న్, కొంత రీజనబుల్ రిటర్న్ ఇవ్వచ్చు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ లెట్ us see. మార్కెట్స్ ఆర్ మార్కెట్స్. మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఈవెంచువాలిటీస్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ equity investment. Bye. All the best. Thank you very much and good night.